ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంలో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిరసన వ్యక్తం చేశారు. తన అనుచరులు టీడీపీ కార్యకర్తలతో కలిసి సాక్షి ఆఫీస్ ముందు టెంట్ వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. సోమవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దాసరి బాబురావు అనే బాధితుడు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేధింపులు తాళలేక బ్లేడ్తో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడికి అండగా ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుల రక్త తర్పణం అంటూ సాక్షి కథనాన్ని ప్రచురించింది. బాధితుడి పక్షాన వార్త ప్రచురించినందుకు సాక్షి రిపోర్టర్పై చింతమనేని రెచ్చిపోయారు. తనపై తప్పుడు రాతలు రాసినందుకు నిలదీయడానికి మాత్రమే వచ్చారని చింతమనేని వివరణ ఇచ్చారు. వివరాలు తెలుసుకోకుండా వార్తలు రాశారని, తనకి సంబంధం లేకపోయినా తన పేరుని అందులో చేర్చారని ఆయన అంటున్నారు. ఆ విషయం కనుక్కోవడానికి తాను సాక్షి ఆఫీస్కి వచ్చానంటున్నారు ఎమ్మెల్యే తెలిపారు. అంతేగాని తాను అక్కడ ఎలాంటి గొడవ చేయలేదని చింతమనేని క్లారిటీ ఇచ్చారు. ఏం జరిగింది? నేను చేసిన తప్పే ఉంది. నా పాత్ర ఏంటి అసలు? దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? రాసినోడు ఎవడో మాకు తెలియదంటే లేకపోతే రమ్మనండి. మర్యాదగా ఉండదండి. ఎందుకు రాశారు? మాత్రం మర్యాద. చింతమనేని బాధితుడి రక్త తర్పణ, ఈ రక్త తర్పణ చేసుకుంటానికి కారకుడు ఎవడు? ఎందుకు మీరు ఇలాంటి అసత్యమైనటువంటి వార్తల్ని ప్రచారం చేస్తున్నారు? మీకు కావాల్సినది ఏంటి? మీ గోల్ ఏంటి? దీంట్లో రాగిన అయిపోయి నా పెట్టుబడి కానీ, నేను తవ్వటం కానీ, నేను తవ్వించడం కానీ జరిగిందా? ఇది ఒక వార్తాపత్రిక, అసత్యాలు ప్రచారం చేసేటువంటి ఒక వార్తాపత్రిక, ఒక పార్టీకి సంబంధించినటువంటి వార్తాపత్రిక. కానీ మీకు ఉన్నటువంటి దాని ప్రకారం నా వివరణ ఏమన్నా అడిగారా? నన్ను ఎందుకు, నా ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? చింతమనేని అనే మాట ఎందుకు ఉపయోగించారు? మీ అబ్బ సొత్తు కానీ, మీ జగన్ సొత్తు కానీ, మీ జగన్ తాత సొత్తు కానీ, మీ జగన్ నాయన సొత్తు కానీ, మీ వ్యక్తిగత ఆస్తులు కానీ, పోనీ ఎవరైనా తెలుగుదేశం కావచ్చు, కూటమి కావచ్చు, వైఎస్ఆర్ ఆస్తులు కానీ నేను ఎక్కడైనా రాగిన పైసా కాజేయటం మీరు చూసారా? మీ అబ్బాయి చౌదరి 10 కోట్లు కొల్లేరు డబ్బులు ఎగ్గొట్టి పారిపోయాడు. ఇవాళ మీరు ఏమైనా ఫోకస్ చేశారా? నేను పోనీ ₹1 మీ పార్టీ వాళ్ళ దగ్గర, మీ సాక్షి అంటే వైఎస్ఆర్ వాళ్ళే కదా, పోనీ ఒకళ్ళ దగ్గర వసూలు చేయడం మీరు ఏమన్నా మీ నోటీసులోకి వచ్చిందా? ఏంటి దారుణం ఏంటి? మీకు పేపర్ ఉంది కదా, పెన్ను ఉంది కదా అని మీ ఇష్టానుసారంగా రాస్తే మేము చూస్తూ భరించాలా అని అడుగుతున్నా. మీరు వచ్చి దీని మీద సరైనటువంటి వివరణ ఇచ్చి మీరు మమ్మల్ని సాటిస్ఫై చేయలేకపోతే తప్పును తప్పుగా రాయండి. మీకు అభిమానం ఉంటే వాళ్ళ మీద 10 పైసలు ఎక్స్ట్రా రాసుకోండి. కానీ చేయని దానికి మమ్మల్ని బాధ్యులు చేయొద్దు అని అడిగా. సంబంధం లేని దానికి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి అడిగా. సార్ పేపర్ లో కూడా వ్యక్తిగతంగా గానీ మీకు సంబంధించి గానీ ఏమీ కూడా రాయట్లేదు కదా సార్. ఏదైనా రాసుకోవయ్యా, ఏముంటే వాస్తవాలు అది రాయి. వాస్తవాలు ఎప్పుడైనా రాస్తే నేను ప్రశ్నించానా? మీరు అవాస్తవాలు రాశారు. ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్త తర్పణ అన్నదానికే నేను వచ్చా. మీ గబ్బు పేపర్ వల్ల, మీ గబ్బు కొట్టించే పేపర్ వల్ల ఇట్లా రాసే కదా జగన్ గారిని అధికారంలోంచి దింపేశారు. మీరు ఇలా చేసే కదా మీ నెత్తి మీద మీరు చేపెట్టుకున్నారు. మా మీద ఎందుకు రాస్తున్నారు? మళ్ళీ మేమేం పోనీ నిజంగా రాసే హక్కు నీకుంది, నువ్వు ఎందుకు రాసావని నేను ప్రశ్నించట్లా. కానీ నా వివరణ ఎందుకు అడగలా? నా పేరు మెన్షన్ చేసేటప్పుడు నా పేరుని, నా ఇంటి పేరుని నువ్వు ఉదాహరించినప్పుడు నా వివరణ కానీ, నా నాయకుల వివరణ కానీ, కార్యకర్తల వివరణ కానీ తీసుకోవాలి కదా. అసలు ఎగ్జామిన్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకి 90 లక్షలు బాకీ ఉందంట. 90 లక్షలు తీసుకుని మా డబ్బులు ఇవ్వట్లేదు, మమ్మల్ని తోకొనిట్లేదు అని వాళ్ళు వచ్చారు. మరి దానికి అగ్రిమెంట్లు కూడా తీసుకొచ్చారు వాళ్ళు. ఇదంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశారు. డబ్బు ఇదంతా అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది, డబ్బు అంతా. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఒకసారి ఆయనతో మాట్లాడి వివరాలన్నీ తీసుకొని ఆయన స్టేట్మెంట్ లాగా ఇస్తాం సార్. ఒకసారి మా ఆఫీస్ లో కూడా చెప్పి. ఎంతసేపులో వస్తావు నువ్వు? నువ్వు వచ్చే వరకు నేను వెళ్ళదలుచుకోలేదు. ఒకవేళ నేను రాను అంటే చెప్పు, మేమేం చేయలేదో చేసి వెళ్ళిపోతా. నేను నాకు 2 నిమిషాల పనే. నువ్వు వచ్చి మీరు ఆన్సర్ చేయకపోతే నాకు 2 నిమిషాల పనే. అంటే ఒకటి ఇప్పుడు మీరు చెప్పారు, మీరు వినండి. మీరు మా పరువు తీసినట్టుగా
మీ పరువును తీయడానికి మేము సిద్ధంగా లేము సార్. లేదు మీరు అన్నట్టు సాటిస్ఫై వివరణ అన్నారు సార్. ఇప్పుడు మీరు ఇక్కడ జరిగింది తప్పు జరిగింది, అవును తప్పు జరిగింది కాబట్టి నేను క్వశ్చన్ చేయటానికి వచ్చా. నాకు అధికారం ఉంది కదా అని యాజ్ ఎమ్మెల్యేగా రాలా. నేను ఒక పౌరుడిగా అడుగుతున్నా, నాకు సంబంధం లేని విషయంలో నా పేరు ఎందుకు తీసుకొచ్చారు అని. ఎవరిని బదనాం చేస్తారు? లేదండి, ఆడి పొలం ఎంత వాల్యూ ఉందో అంత డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తా. నేను కనుక 1% కనుక రాంగ్ చేసి ఉంటే 0% ఉంది నాది. 0%లో నా ఇంటి పేరు ఎట్టా వచ్చింది, నా పేరు ఎట్టా వచ్చింది? నేను ఒకసారి మా ఆఫీస్ లో కూడా మాట్లాడి చెప్పి కాదు కదా, మాట్లాడతాను చెబుతానంటే నువ్వు ఏదేదో ఉత్తుపుణ్యానికి మొఖశృతి కోసం వివరణ చెబితే నేను సాటిస్ఫై అవను. దీని పక్కాగా మీరు స్టోరీ చేసి జరిగింది ఇది, ఇప్పుడు వాస్తవం ఇది తెలుసుకుంటే అన్ని విషయాలు మనం నమ్మక్కర్లేదనే విషయాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది చేయకపోతే కనుక నేను మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జగన్ గారికి కూడా చెప్పండి నా డిమాండ్ ఏంటో. నా డిమాండ్ న్యాయం అయితేనే చేయండి. నేను అడుగుతున్న డిమాండ్ న్యాయబద్ధంగా ఉంటేనే మాట్లాడండి. మీ అబ్బాయి చౌదరి 10 కోట్లు ఎగ్గొట్టాడు కొల్లేరోళ్ళకి. ఇవాళకి ఒక్కరోజు కూడా మీరు రాయలా. ఇక్కడ ₹1 కూడా ఎవడెగ్గొట్టలా. ఆడు 90 లక్షలు తీసుకున్నాడా లేదా? ఆ 90 లక్షలు ఇచ్చుకునేటప్పుడు నాకేమైనా సంబంధం ఉందా? వాళ్ళ అగ్రిమెంట్ అయ్యే టైంలో నా సంబంధం ఉందా? చెప్పా. అది దాంట్లో నా నేరం ఉందా? పోనీ నేను ఇంత ఇవ్వు అంత ఇవ్వు నేను చెప్పానా? మరి ఎందుకు వాళ్ళు ఏది పడితే అది చెప్పేస్తే, ఏది పడితే అది గడ్డి తిని మీరు రాసేస్తే ఆ గడ్డికి సమాధానం ఎవడు చెప్తాడు? అవి పశువులు తింటాయి గడ్డి, మనుషులు తినలేము. కానీ ఆ గడ్డి తిని మీరు ఎట్లా రాస్తారు ఆ మాటిని? నిజంగా బాబురావు నిజాయితీ అయితే కనుక నేను రిజగ్నేషన్ ఇచ్చేస్తా ఇవాళే. కాదు కదా, మరి నువ్వు రాసావు కదా చింతమనేని బాధితుడి రక్త తర్పణ అనే మాట రాసావు. ఈ పదాన్ని నువ్వు చెరపాలి కదా. కాదు కదా, ఈ పదాన్ని చెరపాలి కదా. చింతమనేని రక్త తర్పణ కాదు అది, చింతమనేని మీద కావాలని పెట్టినటువంటి ఎలిగేషన్ ఇది. ఇది దీనిలో వేరే కుట్ర ఉందని ఆ కుట్ర కోణం ఏముందో బయట తీయాలి కదా. అది తీసే వరకు నీ ఆఫీస్ వదిలిపెట్టి నేను వెళ్ళను. నా దగ్గరికి ఎందుకయ్యా? నేను నీ దగ్గరికి వస్తే అవును కదా, నువ్వు అరగంట అన్నావు, ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయింది, ఇంకా 15 నిమిషాలే కదా. నా దగ్గరికి వద్దంటే నేను మీ ఆఫీస్ ముందు ఉన్నా, మీ ఆఫీస్ దగ్గరే ఉన్నా. నేను ఒక్కడనే కాదు, నా కార్యకర్తలు, నా నాయకులు, నన్ను ఎవరైతే ఎమ్మెల్యేని చేశారో వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళలో ఇంపార్టెంట్ ఉన్నోళ్ళు, మా మండల పార్టీ ప్రెసిడెంట్లు వచ్చారు. జరిగినవన్నీ దీంట్లో ఉన్నాయి. ఒరిజినల్ అగ్రిమెంట్లు తీసుకుని వచ్చారు వాళ్ళు బాధితులు. వాళ్ళు ఉన్న గొడవలో నన్ను ఎందుకు లాక్కొచ్చారు? నాదేమన్నా 1% ఏదన్నా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందా? 1%, 0% ఉన్నవాడిని మీరు తీసుకొచ్చి రక్త తర్పణని పెట్టేశారు. ఈ విషయాలు తేల్చండి. నేను అడుగుతుంది, మీరు వేగ్గా మూకమ్మలో రాసేస్తే వేరు, కానీ నా పేరు ఎత్తి నా బ్రాండ్ని ఎత్తారు. దీని మీద స్పష్టంగా మీరు సాటిస్ఫై అయ్యే సరైన వివరణ అనేది తప్పనిసరిగా మాట్లాడి ఇచ్చేస్తాం సార్. మీరు జగన్ మేమేమి మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేసే ఉద్దేశం లేదు మాకు. మీ ఆస్తులను ధ్వంసం చేసే ఉద్దేశం లేదు. లేకపోతే మీ ల్యాప్టాప్లు, మీ కెమెరాలు, మీ సామాను, మీ సొత్తు ఏమన్నా కుర్చీలు, ఫర్నిచర్, టేబుల్తో సహా తీసుకొచ్చి ఇప్పటికే మీ పేపర్ కూడా కొనుక్కొచ్చా తగలబెడతాకి. అవన్నీ దాని మీద తగలబెట్టి వెళ్ళిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా తగలబెట్టి వెళ్ళిపోయి ఉన్నాయి. కానీ నేను ఎక్కడా కూడా నేరస్తుడిగా మిగులుదామనే ఉద్దేశం నాకు లేదు. మీకు టీవీ ఉండి మీరు నిలదీయ వచ్చాము, నాకేమీ లేకపోయినా నిలదీస్తా. ప్రజాబలంతో నిలదీస్తా. ఎందుకు వచ్చిన మాటలయ్యా? ఎంతమందిని మోసం చేస్తారు? మీ జీవితం అంతా మోసమేనా? ఈ అసత్య ప్రచారాలు చేసి బతుకుతారా? శవాల మీద అవి ఏంట్రా మరమరాళ్ళు చల్లుతారు, చిల్లర డబ్బులు. ఆ మరమరాళ్ళు చిల్లర డబ్బులు వాడు బతుకులాగా ఉందా మీ బతుకు? ఇదేంటయ్యా? డైరెక్ట్గా పోరాడండి. ఎప్పుడు చేయరాదు కాదే, డైరెక్ట్గా పోరాడండి. మీరు ఇల్లు ఇప్పించలేదేంటి? మీరు రోడ్లు వేయలేదేంటి? మీరు కరెంట్ ఇవ్వలేదేంటి? మీ సూపర్ 6 ఏమైందని ప్రశ్నించండి, సమాధానం చెప్తా. ఈ లుచ్చా, ఈ లపంగి రాజకీయం ఏంటయ్యా? మీడియా మిత్రులందరికీ
నమస్కారం. ముఖ్యంగా సాక్షి యాజమాన్యం, దానికి సహకరిస్తున్నటువంటి ఇంకా వేరే పేర్లు చెప్పను కొన్ని మీడియా, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, తప్పు జరిగినప్పుడు బాధితుడి పక్షాన ఎవరైతే ఈ సమాజం నుంచి అణిచివేతకి గురవుతున్నాడో, ఇబ్బందులకు గురవుతున్నాడో వాడి పక్షాన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఉంటే తప్పులేదు. కానీ ఈ సాక్షి లాంటి పత్రిక కావచ్చు, ఛానల్ కావచ్చు, వీళ్ళు ఒక రాజకీయ దుర్బుద్ధితో, రాజకీయ స్వార్థంతో, ఏ రకమైనటువంటి సంబంధం లేని నన్ను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర ఎవరో బాబురావు అనేటువంటి వ్యక్తి చేయి కోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడు రక్త తర్పణ అని హెడ్డింగ్ పెట్టి దీనికి కొంతమంది ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు డబ్బులు ఎగ్గొట్టి ఇక్కడ తిరగలేక, సమాధానం చెప్పుకోలేక దీన్ని పబ్లిసిటీ చేసి మాకు లేని తప్పుని మాకు ఆపాదించడానికి, ఇంకా ఇంత జరిగిన 11 సీట్లకే పరిమితమైన, అలా పరిమితం అవటానికి కారణం సగం సాక్షి పేపరు, సగం టీవీ, సగం వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ నాయకులే. 151 సీట్ ఇస్తే అధికారాన్ని ఏం చేసుకోవాలో తెలియక నెత్తికేసి కొట్టుకోవాలో నేలకేసి కొట్టుకోవాలో అర్థం కాక రాష్ట్రాన్ని నడి రోడ్లో వ్యవస్థరం చేశారు. రాష్ట్రాన్ని వీళ్ళు వాళ్ళ నా గురించి ఎవరో ఆత్మహత్య చేసుకోబోయారు, ఏదో జరిగిందని అన్నారు. ఈ బాబురావు అనేటువంటి వ్యక్తిని, వాళ్ళ భార్యని నేను గుర్తుపట్టగలనా? నాకేమైనా సంబంధం ఉందా? వాళ్ళు పొలాలు కొనుక్కున్నారు, అమ్ముకున్నారు, లావాదేవీలు వాళ్ళ మధ్యలో జరిగినాయి. కొనుక్కున్నవాడు మా కూటమి నాయకుడైనంత మాత్రాన ఎమ్మెల్యేకి సంబంధమా? మా పార్టీ వాళ్ళు కొనుక్కోకూడదా? మా పార్టీ వాళ్ళు వ్యాపారం చేసుకోకూడదా? ఏ నిబంధన నేను అతిక్రమించానని నా మీద ఎలిగేషన్ పెట్టారని నేను అడుగుతున్నాను. ప్రధానంగా సాక్షి పేపర్ని, సాక్షి టీవీని, ఆ తర్వాత కొంతమంది స్క్రోలింగ్లు, న్యూస్లు వేసినటువంటి వాళ్ళని, సోషల్ మీడియాలో దీన్ని షేర్ చేసినటువంటి వాళ్ళని, మీకు సిగ్గు లజ్జ ఉంటే 1% అయినా నా పాత్రను మీరు ఏ రకంగా అయినా ఎస్టాబ్లిష్ చేస్తే నేను రాజకీయాల్లో తప్పకుండా మీరేం సమాధానం చెప్తారని అడుగుతున్నా. వాడెవడో పనికిమాలిన ఒక ఎదవ, వాళ్ళ కూతురు డాక్టరో వాళ్ళ అల్లుడు డాక్టరో, ఏమైనా మీరు పాయిజన్ తీసుకుంటే ఏదో రకం 1 ml లోనికి వెళ్ళినా ఎంతో కొంత ఆర్గానిక్ మీద పడుద్ది, ఆర్గాన్ డ్యామేజ్ అయితే మనకి ప్రాబ్లం వస్తుంది. కానీ ఇదైతే మేము చిన్న గాయం కాబట్టి దీన్ని మళ్ళీ 10-15 రోజుల్లో ఇబ్బంది లేకుండా చేస్తాం. కానీ అతని మీదే బ్లేమ్ పెడితే చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు సెంట్రల్ ఆఫీసులో కనుక ఇన్సిడెంట్ జరిగితే వెంటనే మనం 90 లక్షలు ఎగ్గొట్టేయచ్చు, మన అగ్రిమెంట్ అంతా రద్దు అయిపోద్ది. అధికారం ఉన్నంత మాత్రాన నువ్వు రాసిన అగ్రిమెంట్ రద్దు అవ్వదు. అధికారం ఉన్నంత మాత్రాన నీ కమిట్మెంటు ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తప్పించలేరు. నీకు నిజంగా అన్యాయం జరిగినప్పుడు, నువ్వు నిజంగా బాధితుడివే అయినప్పుడు నా మీడియా మిత్రులు ఉన్నారు, నీది ధర్మం అని నా మిత్రులు ఎవడైనా కనుక ఒక్కటి చెబితే
మా కార్యకర్తని 2 లెంపకాయలు బీకి వాళ్ళే తప్పని చెప్తున్నారు కదా, నువ్వు ఎందుకు ఇలా నడుస్తున్నావు అని చెప్పి నేను మందలిస్తా. తప్పంతా నీ కింద పెట్టుకుని డబ్బని 90 లక్షలు తీసుకున్నావు. ఇదిగో అగ్రిమెంట్ రాసావు. ఎప్పుడు ఎన్నో తారీఖు ఇది? 14/8/2024 రాసావు అగ్రిమెంటు. నువ్వు అమ్మింది 1,31,00,000కి అమ్మావు. 9 ఎకరాల 57 సెంట్లు బిల్లు మొత్తంగా అమ్మావు. ఇగో సంతకాలు నీవి, నీ పెళ్ళాని కొనుక్కున్నోడి అమ్మినోడి మేము రాసాము. ఇది మాకు సంబంధమా? ఇదిగో డబ్బులు ఏ రకంగా తీసుకున్నావో, ఏ రకంగా లావాదేవీలు జరిగినాయో నువ్వు రాసి సంతకం పెట్టినటువంటి సంతకాలా కాదా? ఏమైనా పోచిరియా పోనే? ఇవాళ తెప్పించాల్సి వచ్చింది నేను. ఎందుకనంటే ఈ సాక్షి ఓడేసినటువంటి పేడకి, ఈ సాక్షి వేసినటువంటి రోడ్డు పక్కన డ్రైన్లో ఉన్నటువంటి మురుగు నా తెల్ల బట్టల మీద వేసి నన్ను, నా పార్టీని, యొక్క మనోభావాల్ని వీళ్ళు ఈ రకంగా దెబ్బతీస్తున్నారు. మా ఆత్మస్థైర్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆవేదనతోనే సాక్షి మీద శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వచ్చాను. నేను నిజంగా చేయాలంటే, వాళ్ళు చేసినట్లుగా నేను చేయాలంటే ఆడ ఆఫీసు ఫర్నిచరు ఈ పాటికే తగలడిపోయేది. వాళ్ళు చేసినటువంటి పద్ధతిలోనే మేము నడిస్తే, మేము గాంధీ మార్గంలో నడుస్తున్నాం, శాంతియుతంగా నడుస్తున్నాం. ఆ రోజున పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో మా నాయకులు కార్యకర్తలు మీరు అక్రమంగా తోలుతుంటే ఆపుతాకెళితే అప్పుడున్నటువంటి అబ్బయ్య వాళ్ళ అనుచరులు వెళ్ళి దాడి చేసి 5 కార్లు బద్దలు కొట్టారు. ఆ కార్లు బద్దలు కొట్టిన దాంట్లో నా జీపు కూడా ఇప్పటికి పోలీస్ స్టేషన్లో ఉంది. ఒక్కరోజైనా సాక్షివాడు వీళ్ళు ఇంత దౌర్జన్యం చేశారని స్క్రోలింగ్ అన్నా పెట్టలేదు ఏంటని అడుగుతున్నా. సాక్షివాడికి కళ్ళుండవా? సాక్షివాడికి చెవులుండవా? సాక్షివాడు గడ్డి తిని బతుకుతున్నాడా, లేదంటే అసిద్ధం తింటున్నాడా? వీడు రోజు దీంట్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఈ రాసేటువంటి వాళ్ళు, దీన్ని సహకరించేటువంటి వాళ్ళు కడుపుకి ఏం తింటున్నారని అడుగుతున్నా. ఎందుకు ఇలాంటి కక్కుర్తి పనులు చేస్తున్నారంటున్నా. రాజకీయంగా ఎదుర్కోవాలంటే నేను సూపర్ 6 హామీ ఇచ్చాను. కూటమి ప్రభుత్వంలో ఉన్నా, మేము తప్పులు చేస్తుంటే నిలది నేను సమాధానం చెప్తా. ఎక్కడన్నా రోడ్డు పోయలేకపోయావేంటయ్యా, 10 నెలలు అయింది, ఎప్పుడు పోస్తావని అడుగు, నేను ఆన్సర్ చేస్తా. డ్రైన్కు సంగతి ఏంటి, ఇబ్బంది పడుతున్నారని అడుగు, ఆన్సర్ చేస్తా. ఇల్లు కట్టుకున్నాడు, బిల్లు రాలేదేంటి అని అడుగు, ఆన్సర్ చేస్తా. నీళ్లు రావట్లేదు, ఇబ్బంది పడుతున్నారని అడుగు, ఆన్సర్ చేస్తా. కరెంట్ ఎలగట్లేదు అని అడుగు, ఆన్సర్ చేస్తా. ఎందుకు వచ్చినా ఈ చవటా పనులు, ఈ చౌకబారు రాజకీయాలు, ఎవరిని రాజకీయంగా బలహీనపరుద్దామని ఈ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు చేయాల్సి వస్తుంది? సమాధానం చెప్పాలి. ఎందుకు, ఏం జరిగిందని. పోనీ 1% ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా అని మీరు అంటారా? కొనుక్కున్నాడు బాగానే ఉన్నాడు, తోలుకున్నాడు బాగానే ఉన్నాడు, దాంట్లో మిషన్ పెట్టి దాన్ని తవ్వి దాన్ని బాకీ తీర్చుకున్నాడు బాగానే ఉన్నాడు. కందకి లేదు, దురద కత్తిపేటకి లేదు, మధ్యలో నన్ను ఎందుకు లాక్కొచ్చారయ్యా? నాకేంటి సంబంధం ఉందని లాక్కొచ్చారు? నన్ను ఎందుకు అలర చేయదలుచుకుంటున్నారు? నా పేరు చింతమనేని బాధితుడి రక్త తర్పణ స్వర్గీయ ఎన్టీఆర్ సాక్షిగా అనే మాట రాయబట్టే నేను మా నాయకులు కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చాను తప్ప, లేకపోతే సాక్షి మీద ఏం మాకు వేరే ఉద్దేశం ఏం లేదు. దాంట్లో పనిచేసేవాళ్ళ మీద ఏమీ మాకు వేరే భావం లేదు. కానీ ఇలాంటి నీచమైన పనులు ఇన్నాళ్ళు చేశారు. జగన్నే అధికారానికి దూరం చేశారు. ఇంకా ఏం చేద్దాం అనుకుని మళ్ళీ మా మీద టార్గెట్ పెట్టి రాస్తున్నారని అడుగుతున్నా. దీనికి సమాధానం స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోతే సాక్షి పేపర్ కానీ, సాక్షి టీవీని కానీ ఈ జిల్లాలో తిరగనివ్వను. అది తప్పు అయినా, అది ఒప్పు అయినా, అది న్యాయమైనా, నేరమైనా వీటి మీద గనక మేము గనక మా నాయకులు కార్యకర్తలు సాటిస్ఫాక్షన్ అయినటువంటి సమాధానం యాజమాన్యం నుంచి, వాళ్ళ యొక్క ప్రతినిధుల నుంచి ప్రతిస్పందన రాకపోతే వాళ్ళ టీవీని కానీ వాళ్ళ పేపర్ను కానీ తిరగనివ్వను. రోజు వచ్చే పేపర్ని తాడేపల్లిగూడెం దాటి రానివ్వను. చెప్తున్నా, కబడ్దార్. తాడేపల్లిగూడెం దాటి వస్తే నేను లేనట్టే భూమి మీద. ఇంకా ముందే చెప్తున్నా. కానీ సరి చేసుకోండి. ఇలాంటి పనులు మళ్ళీ పునరావృతం అయితే కూడా ఊరుకోను. ఉంటే రాయి,
రాయి నిలది, తప్పు చేస్తే సమాధానం చెప్తా, చెప్పలేకపోతే ప్రజాక్షేత్రం నుంచి వైదొలుగుతా. అంతేగాని పిచ్చి పిచ్చి ఆటలు ఆడిస్తానంటే మర్యాదగా ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా, ఇలాంటి పనులు కరెక్ట్ కాదు. మీ వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేసే నీకు ఆ పతనమైనటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు. ప్రతిపక్ష హోదా లేకుండా పోవటానికి కారణం ఇలాంటి చవటాగాళ్ళందరూ నీ నాయకులుగా ఉండబట్టే ఇది జరుగుతుంది. అబ్బిగాడు లండన్లో ఉండి ఆడతాడు, గేము షేర్ చేస్తాడు. వీడు ఒక్కడికే ఎట్టెళ్ళింది, అది ఫస్ట్ షేర్ చేసింది ఆడే, అబ్బిగాడే. కావాలంటే చూడండి మీరు టైము డేట్ అంతా, వాడికే ఎట్లా వెళ్ళింది. ఎవడ కుట్రలో ఎవరిని బలి చేద్దాం అనుకుంటున్నారు? నువ్వు 10 కోట్లు కొలేరు డబ్బులు కొట్టేసి నువ్వేంట్రా నీతి కౌరులు చెప్తున్నావు? ఎవడో చెప్తావు నీ నీతి కౌరులు? వస్తే కట్టేస్తాం, నడి రోడ్డు మీద కట్టేస్తా. చట్టానికి చెప్పాం, చట్టం స్పందించట్లా. న్యాయానికి చెప్పాం, న్యాయం స్పందించట్లా. చూస్తూ ఊరుకోలేం. జరిగిన అన్యాయాన్ని నిలదీసే హక్కు మాకుంది, నిరసన తెలియజేసే హక్కు మాకుంది. మేము సాక్షి ఆఫీస్ ముందు మేము వచ్చి ధర్నా చేస్తున్నామంటే మాకు అది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి హక్కు. మేమేం బ్లాక్మెయిలింగ్ చేయట్లా, మేమేమి థ్రెటనింగ్ చేయట్లా. మీరు చేస్తున్నటువంటి తప్పుడు రాతలకి తప్పుడు కోతలకి సమాధానం చెప్తున్నాం. మీరే నా ప్రతినిధులు, నాకు పెద్ద మనుషులు. మీరు తప్పు ఉంది కదండి, మీ వాళ్ళు తప్పు చేశారు కదా అని చెప్పమానండి. ఇక్కడ 90 లక్షలు కడితే ఇంకా 41 లక్ష కట్టాలి. 41 లక్ష వాడి దగ్గర డబ్బులు లేవంటే నీ బోటోడి దగ్గర తెప్పించి 41 లక్ష కూడా ఆడికి ఇష్టాన ప్రకారం నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా. నువ్వు ఎందుకు ఇవ్వలేదని కేకలేసానో లేదో అడగండి, మందలించాలని లేదో అడగండి, డబ్బులు కట్టమని. నేను డబ్బులు తీసుకోను, నా 90 లక్షలు నేను ఇవ్వను, నా పొలం నాకు ఖాళీ చేసి ఇప్పించండి అంటున్నాడు. ఇది ఎక్కడ ధర్మం? ఒకసారి అమ్మేసిన తర్వాత కుదరదంటే కుదురుద్దా? ఒకసారి దేనికో తాళి కడతాం, తల్లిదండ్రులు చెప్పారనో ఇష్టపడో, మనకి దానికి తగు వచ్చింది. మళ్ళీ కోర్టులో డైవర్స్ తీసుకునేదాకా అది మన పెళ్ళామే కదా, డైవర్స్ తీసుకోవాలి కదా, ధర్మమే కదా అది. ఏ విధానాన్ని పాటించకుండా ఇలాంటి కుయుక్తులతో ఎవరి రాజకీయ జీవితాలతో మీరు ఆడుకుంటున్నారని అడుగుతున్నాను. నేనేమంటున్నా తప్పుగా. ఒక్కసారి మీరైనా నా గురించి చేసినా ఇంకోళ్ళ గురించి చేసినా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఒక్కసారి ఎవడి మీద అయితే మనం ఎలికేషన్ చేస్తున్నామో అతన్ని వివరణ అడగండి, మీ బాధ్యత అది. వివరణ అడిగితే మీకు కొంతవరకు నిజానిజాలు బయటకు వస్తాయి. ఏమీ లేకోకుండా ఒక అమ్ముడు పోయినోళ్ళలాగా దీనికి డబ్బులు తీసుకుని చేసే వేరే వాళ్ళకే తేడా ఏమైనా ఉందా? ఆ బిజినెస్కి ఈ బిజినెస్కి ఏమైనా తేడా ఉంటే చెప్పండి నాకు. నేను నా నోటితో చెప్పలేకపోతున్నా ఆ మాటలని. అందుకని ఆ బిజినెస్ ఈ బిజినెస్ అంటున్నా. మీరందరూ చదువుకున్న వాళ్ళు, విద్య చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తే అందరికి అర్థం అవుతుంది. కాబట్టి ఇంత దిగజారున పనులు అవసరమా రాజకీయం చేయడం కోసం? నిజాయితీగా సేవ చేయి, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అవకాశం. సేవ చేసినప్పుడు ఎప్పటికైనా అవకాశం వస్తుంది, అంతే తప్ప ఈ పనులేంటి? ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రమా. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా మీకు? ఇంతకంటే స్పష్టంగా ఏమైనా చూపించనా?